ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. పిల్లరా, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఒక క్రైస్తవుడు మన దేశంలో సీఎం అవుతాడా, అయ్యేటటువంటి అవకాశం ఉన్నదా? అయితే పిల్లరా, కంటెంట్లోని కనుక మనం వెళ్ళినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే, యోసేపు, దానియేలు, ఎస్తేరు వంటి వాళ్ళు అత్యున్నతమైన రాజ్యాంగ పదవులలో వారు ఉండటము, వారి కారణంగా అప్పుడున్న యూదులకైతేనేమిటి, వారి సొంత జాతి వారికైతేనేంటి చాలా మేలు జరగటాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే కనుక ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న పరిస్థితులను కనుక మనం ఆలోచన చేసే ప్రయత్నం చేసినట్లయితే, క్రైస్తవులకు రాజ్యాధికారము కావాలి అన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా, ఇంకా చెప్పాలంటే కొన్ని నెలల నుండి దీని యొక్క ప్రభావము, అలాగే ప్రజలు ఆ దిశగా ఆలోచించటము మొదలు పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగ పదవులలో క్రైస్తవుల యొక్క ప్రాతినిధ్యం ఉండాలని, వారి వాయిస్ కూడా బలంగా ఈ సమాజంలో వినపడాలని కోరుకునేవారు అనేక మంది ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే, మహమ్మదీయ సహోదరులకు వారిని రిప్రజెంట్ చేసేటటువంటి ఒక పార్టీ ఉన్నది. ఆ పార్టీ పేరు ఎంఐఎం, మజ్లిస్ పార్టీ అంటారు. హైదరాబాద్ కేంద్రంగా ఆ పార్టీ కార్యకలాపాలు జరిగిస్తూ ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీ, అలాగే ఆయన సహోదరుడైనటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ, వారిరువురు కూడా ఆ పార్టీని నడిపిస్తూ ఉంటారు. అయితే ఆ మజ్లిస్ పార్టీ వల్ల మహమ్మదీయులకు ఏదైనా ఉపయోగము జరిగిందా అని కనుక మనము ఆలోచన చేసినట్లయితే, ఖచ్చితంగా ఎంతో కొంత జరిగింది అనే మనం నమ్మవలసి వస్తుంది. అయితే ఉపయోగము జరిగిందా అన్నదానికంటే కూడా వారి యొక్క వాయిస్ బలంగా వినపడుటకు దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే పార్లమెంటు స్థాయిలో వారు చెప్పాలనుకున్న అంశాలను చెప్పుటలో, వారి గొంతు ఎత్తుటలో ఆ పార్టీ ఖచ్చితంగా ఒక విజయము సాధించిందనే మనం చెప్పాలి. తెలంగాణ ప్రాంతంలో కనుక మనం చూసినట్లయితే 7 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానము ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్లో గెలిచేటటువంటి సత్తా ఆ పార్టీకి ఉన్నది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాలలో కూడా పోటీ చేసి కొద్దో గొప్ప ఓట్లు ఆ పార్టీ తెచ్చుకుని, సీట్లు కూడా గెలుచుకుని, వారి యొక్క తాలూకా విధానాలను మరి సభలలో వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇదే ఉద్దేశంతో అటువంటి పార్టీయే క్రైస్తవులకు కూడా ఉంటే బాగుంటుంది. క్రైస్తవులు కూడా కొంతమంది రాజ్యాంగ పదవులలో ఎన్నికై మన వాదనను వినిపించాలని కోరుకునే క్రైస్తవ మేధావులు చాలామంది ఉన్నారు. మన రెండు రాష్ట్రాల్లో కనుక మనం చూసినట్లయితే, గౌరవనీయులు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ పార్టీ పేరు ఆర్కేపీ అనుకుంటా, నాకు స్పష్టంగా తెలియదు, ఒక పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. ఆయన వంతు ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే యువ దైవజనుడైనటువంటి అభినయ్ దర్శన్ అనేటటువంటి ఒక పాస్టర్ గారు ఒక పార్టీని స్థాపించి రీసెంట్గా ఆయన పాదయాత్ర అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో నిర్వహించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవ మేధావులలో ఈ మధ్య కాలములో మరి వస్తున్న ఆలోచన ఏమిటంటే, క్రైస్తవుల వాయిస్ వినిపించేటువంటి ఒక ప్లాట్ఫాము ఖచ్చితంగా ఉండాలని. చూడండి, రాజులను ఎన్నుకునేది దేవుడు, రారాజులను ఎన్నుకునేది దేవుడు. దానియేలు, అలాగే యోసేపు, ఎస్తేరు వంటి వాళ్ళను వారి జాతిని కాపాడటానికి ఆయా సమయాలలో దేవుడే వారిని ఆ పదవులలో పెట్టడాన్ని మనం గమనిస్తున్నాం. అయితే దీన్ని కనుక మనం పక్కన పెట్టినట్లయితే, మరలా ఈ టాపిక్ ఇప్పుడు లైమ్ లైట్లోనికి రావటానికి కలిగిన కారణం ఏమిటంటే, తమిళనాడు రాష్ట్రంలో రీసెంట్గా ఎలక్షన్స్ జరగటము జరిగింది. అయితే టీవీకే పార్టీకి చెందిన విజయ్ అనేటటువంటి వ్యక్తి ఒక లేటెస్ట్ సెన్సేషన్గా నిలిచేటటువంటి అవకాశం ఉన్నదని కొన్ని పోల్ స్ట్రాటజీ, లేకపోతే ఆ యొక్క సర్వేలు చేసేటటువంటి కంపెనీలు మరి పేర్కొనడాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఎవరు ఈ విజయ్ అంటే, ఆయన మరి ఒక యాక్టరు, యాక్టర్ టర్న్ టు పాలిటీషియన్ అంటారు కదా, యాక్టర్ పాలిటీషియన్గా మారాడు. ఆయన పేరు విజయ్ జోసెఫ్. ఆయన ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి, ఆ బ్యాక్గ్రౌండ్ నుండి ఆయన రావటం జరిగింది. అయితే ఈ విజయ్ అనేటటువంటి వ్యక్తి బలంగా తన వాయిస్ను తాను వినిపించారు. ఆయన అధికారంలోనికి వస్తారా అంటే, నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే ఇప్పటికైతే
సీట్లు ఏమైనా సాధించవచ్చు తప్ప అధికారంలోకి రావడానికి ఉన్న ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. అయినప్పటికీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. చూడండి, యాక్సిస్ మై ఇండియా అనేటటువంటి చాలా రెప్యుటేషన్ కలిగిన ఒక సర్వే సంస్థ మొన్న జరిగిన ఎలక్షన్స్లో, పూర్తయిన ఎలక్షన్స్లో టీవీకే పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాడు అన్న అభిప్రాయాన్ని ఆ సర్వే ఏజెన్సీ వ్యక్తము చేయటము అనేక మందిలో కలవరాన్ని కూడా రేపింది అనేది మనం గమనించవచ్చు. అయితే టీవీకే పార్టీకి చెందినటువంటి ఈ విజయ్ నిజంగా క్రైస్తవుల పక్షాన వాయిస్ వినిపిస్తాడా అంటే ఒకసారి నిజంగా గెలిచిన ఆ అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరు కూడా కేవలము క్రైస్తవ ఓట్లతో సంపూర్ణ అధికారాన్ని సాధించటము మన దేశంలో సాధ్యము కాదు. ఎందుకంటే మహమ్మదీయులు, క్రైస్తవులు మైనారిటీలుగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ వీరు సెక్యులర్ భావజాలాన్ని ఎన్నుకుంటారు. మరి వేలంకిని అయితేనేంటి, ఇతర చాలా చర్చెస్ను విజిట్ చేసినటువంటి టీవీకే పార్టీకి చెందినటువంటి విజయ్ చాలా టెంపుల్స్ను కూడా ఆయన దర్శించి మరి ఆ రకంగా ఆయన ముందుకు వెళ్ళటాన్ని మనం చూసాం. ఎందుకంటే రాజకీయ నాయకుడు అందరి వాడు కాబట్టి మరి వారందరూ ఆ రకంగా చేస్తూ ఉంటారు. తప్ప రైట్ అనేది పక్కన పెట్టండి కాసేపు. అలాగే మన రాష్ట్రంలో కూడా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన తిరుమల వంటి ప్రాంతాలను సందర్శించటము అప్పట్లో క్రైస్తవుల మధ్యన వివాదమైంది. ఏదైనప్పటికీ కూడా వారు ఒక భావజాలానికి చెందిన వారైనప్పటికీ, ఒక మతాన్ని లేకపోతే ఒక మార్గాన్ని వారు స్వీకరించిన వారు అయినప్పటికీ కూడా అందరి ఓట్లు కావాలి కాబట్టి వారందరూ సెక్యులర్ స్టాండ్ను తీసుకుంటాన్ని మనం గమనిస్తాము. అయితే పిల్లారా, ఈ టీవీకే పార్టీకి చెందినటువంటి విజయ్ మరి ఖచ్చితంగా గెలుస్తారు అనే నమ్మకం లేదు. కానీ పోటీ చేసిన మొదటి ఎలక్షన్లోనే ఇంకా చెప్పాలంటే అనేక మంది ఆయన వంక తిరిగేటట్టు అయితే చేసుకున్నాడని మనం చెప్పొచ్చు. ఇప్పుడు దాకా వచ్చిన వివిధ సర్వే ప్రకటనలను బట్టి. అయితే చూడండి, గడిచిన కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేంటి, కేరళ ప్రాంతంలో కొంతమంది క్రైస్తవులు సీఎంలుగా ప్రాతినిధ్యం వహించారు. దేశవ్యాప్తంగా అక్కడక్కడ కూడా మనకు కనిపిస్తారు. అయితే క్రైస్తవుడు సీఎం అవటం అనేది గతంలో జరిగింది. క్రైస్తవుడు సంపూర్ణముగా క్రైస్తవుల పక్షాన నిలబడటం అనేది ఇప్పటిదాకా జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుంది అన్న గ్యారంటీగా కూడా లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే పిల్లలను గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేంటి, ఎవరైతేనేంటి నిజంగా క్రైస్తవుల పక్షాన పని చేశారా అంటే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. నచ్చిన వారు చేశారంటారు, నచ్చని వారు చేయలేదంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, క్రైస్తవుడు సంపూర్ణముగా మెజారిటీ సాధించి క్రైస్తవ ఓట్లతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవటము మన దేశంలో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కార్యము వంటిది. అయినప్పటికీ కూడా అనేక మంది ప్రయత్నము చేసినట్లయితే మజ్లిస్ పార్టీ లాగా, ఇంకా చెప్పాలంటే ఒక బలమైన శక్తిలాగా వారు ఎదిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇది నా అభిప్రాయం కాదు. చాలామంది క్రైస్తవ మేధావులు క్రిస్టియన్ వాయిస్ అనేది చట్టసభల్లో వినపడాలి అని బలంగా కోరుకుంటా ఉన్నారు. మరి వారి యొక్క ఆకాంక్ష దేవుడు నెరవేర్చునుగాక. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మీ అభిప్రాయాన్ని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గురించి అయితేనేమిటి, ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు పార్టీలు పెట్టిన వారు అధికారాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. మానక మా పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.